నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ ఈట్స్. సమ్మర్ స్పెషల్స్తో మీ ముందుకు వచ్చేసామండి. సమ్మర్ ట్రీట్స్ ఎపిసోడ్ 1లో నేను మీకు చూపించబోయేది చెరుకు గడలు లేకుండా ఇంట్లోనే చెరుకు రసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిందల్లా ఒక బ్లెండర్ జార్లోకి 1 కప్పు బెల్లం తీసేసుకోండి. ఇక్కడ బెల్లం ఎర్ర బెల్లం వాడుకుంటేనే చాలా బాగుంటుందండి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు వేసేసుకోండి జస్ట్ ఫ్లేవర్ కోసం. కంప్లీట్గా ఒక నిమ్మకాయ మొత్తం పిండేసేసుకోండి దాంట్లోకి. నిమ్మకాయ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఒక చిటికడంతా నల్ల ఉప్పు వేసేసుకోండి. నల్ల ఉప్పు వేసుకున్న తర్వాత దానికి సరిపడా చల్లటి నీళ్లు పోసేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత దీన్ని హై స్పీడ్లో కంప్లీట్గా బ్లెండ్ చేసేసుకోండి. దీనికి కావాల్సిందల్లా మంచిగా ఎర్రటి బెల్లం వాడుకుంటే ఎగ్జాక్ట్లీ మనం బయట చెరుకు రసం ఎలా ఉంటుందో అలాగే మనకు ఆ ఫీల్ అనేది, ఆ కలర్, ఆ రుచి అనేది వస్తుందండి. చూస్తున్నారా ఎలా ఉందో? దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చల్లని ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్తో పాటు సర్వ్ చేసేసేయండి. ఎవరైనా కూడా ఇది తాగిన వాళ్ళు చాలా ఇష్టపడతారు అండ్ మళ్ళీ చేసుకుంటారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చేసుకుంటే తాగితే కూడా ఇంతే బాగుంటుందండి. సో ఇంకెందుకు లేట్ అండి, ఈ సమ్మర్లో మీరు కూడా ఈ చెరుకు రసాన్ని ఇంట్లో ట్రై చేయండి, అది కూడా చెరుకు గడలు లేకుండా. సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.